హాయ్ అండి, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి మా టెర్రస్ గార్డెన్లో మిరియాల ప్లాంట్ నుండి మిరియాలు హార్వెస్ట్ చేశానండి. అవి వాటిని ఏ విధంగా ప్రాసెసింగ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అది ఈ వీడియో అనమాట. మరి వీడియో చూసేద్దామండి. మిరియాలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఏం లేదండి, జస్ట్ వీటిని కడిగి ఎండపెట్టడమేనండి. హార్వెస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ ఒకసారి నేను హార్వెస్ట్ చేశాను మిరియాలు, బట్ దీన్ని కూడా మనం పాట్లోనే పెట్టే మిరియాలు హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇవి జస్ట్ ఏం లేదండి, కడిగేసి ఆరబెట్టేయడమేనండి. మిరియాలు మనము ఇలా అయిపోతాయి, డ్రై అయిపోతాయి అంతే. ఇగో డ్రై మిరియము. జస్ట్ ఏం లేదండి, వీటిని కడిగేసి ఆరబెట్టుకోవడమే. మిరియాలు మన దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయండి. ఇదేమో బుష్ మిరియాలు, బుష్ అనమాట, బుష్ వెరైటీ మిరియాలు. దాంట్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. ఇంకోటేమో తమలపాకు లాగా పారుతూ ఉంటుంది అనమాట పైకి, అదేమో ఆ వెరైటీ. అందులో పెట్టాను, మడిలో పెట్టాను. అది మన టెర్రస్ గార్డెన్లో మిరియాలు హార్వెస్ట్ చేసుకొచ్చామండి. ఇదో ఇలా అవుతాయి అన్నమాట, డ్రై అవుతే ఇలా అవుతాయి. మనకు మిరియాలు ఎలా ఉంటాయి అలా అవుతాయి. ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే కడగాలండి. ఇది ఓపెన్ చేసి, ఇవి గుత్తులుగా కాస్తాయి మిరియాలు. మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. ఇలా ఇలా జస్ట్ గుత్తిని ఏదైనా దుమ్ము ఉండదు మన గార్డెన్లోవి కాబట్టి అలా ఏమీ ఉండవు. ఇలా చేసేసి ఎండిపోతే తొందరగా ఈజీగా ఊడిపోతాయండి. ఇలా ఎండకు పెట్టాలి. ఒక 2 డేస్లో డ్రై అయిపోతాయండి. డ్రై అవ్వాలి అంతే, ఏం లేదు. ఇలా అయినాక హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ గుత్తి ఇలా అయినాక హార్వెస్ట్ చేసుకోవాలి. మనము ఇలా కొంచెం ఇలా హార్వెస్ట్ చేసుకుంటే డ్రై అయిపోతే ఊడొచ్చేస్తాయండి. డ్రై అయిపోగానే మనకి ఈ గుత్తి అనేది ఇలా డ్రై అవ్వాలి. డ్రై అవుతే ఇలా చూడండి, ఇది ఇలా ఊడొచ్చేస్తాయి. అలా ఒకరోజు మీకు చూపిస్తాను. మళ్ళీ ఒక 1 డే తర్వాత మళ్ళీ మనం అప్డేట్ తీసుకుందాం. ఇలా పెట్టేసుకోవాలి, ఎండకి డ్రై అయిపోతుంది. మళ్ళీ మనకి మిరియాలు మన గార్డెన్లోనే మనం మిరియాలు ఇంకా చూడండి మనం పండించుకుంటున్నాం మన టెర్రస్ గార్డెన్లో. చూడండి ఇలా అయిపోతాయి. ఇంకా మిరియాలు డ్రై అయిపోతే అది డ్రై అవ్వాలి. అలా పెట్టేద్దాం. మళ్ళీ మనకి రేపు మార్నింగ్ కల్లా కొంచెం డ్రై అవుతాయి. 2 డేస్ పట్టుద్దండి అంతే. మంచి ఎండ వస్తుంది కదా ఇప్పుడు, 2 డేస్లో పట్టుద్ది. ఇది చూడండి, నెక్స్ట్ డే కల్లా ఇలా అయిపోయిందనమాట. మా దగ్గర ఏంటంటే నేను బాల్కనీ పిట్టగోడ మీద పెట్టానండి. మరి పూర్తిగా ఎండలో కాకుండా, అంటే హాఫ్ డే మాత్రమే లైట్ ఎండ వచ్చేస్తుంది మనకి. చూడండి ఎలా అయిపోయినాయో. మనకి కొంచెం ఒక 75% అప్పుడే డ్రై అయిపోయినాయండి. చూసారా, 3rd డే కల్లా ఎంత డ్రై అయిపోయినా వచ్చేసాయండి. అంటే డ్రై అయిపోగానే అవి బంచెస్ లాగా ఉన్నాయి కదా, ఊడొచ్చేసాయి అనమాట. చూడండి ఎంత దాదాపుగా 80% డ్రై అయిపోయినాయండి. చూడండి 4 డేస్ కల్లా ఎంత చక్కగా డ్రై అయిపోయినాయో. బయట మార్కెట్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి. అంటే మన టెర్రస్ గార్డెన్లో కూడా మిరియాలు మనం పండించేసుకోవచ్చండి. ఇది ఈ వీడియో. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ.